ఓకే, మొత్తానికైతే మనం ఈ ఈ బ్రిడ్జిలన్నీ దాటేసుకొని లక్ష్మీపూర్ విలేజ్ వరకు వచ్చేసినాం. లక్ష్మీపూర్ విలేజ్ ఎండింగ్ ఇది. మీకు ఇదేందో చిన్న చిన్న రూమ్లు ఉన్నాయి, సింగిల్ హాల్ రూమ్స్ అనుకుంటా. ఈ రూమ్ల వరకు ఇది దాటేసిందంటే డైరెక్ట్ సిరిసిల్ల స్టేషన్ వరకు వెళ్ళిపోతుంది అన్నట్టు. ఓకేనా? ఓకే, ఈ లారీ వచ్చి ఇక్కడి నుంచి వస్తుంది పాపాయి తర్వాత ఈ రూట్లో కొంచెం వర్క్ స్టార్ట్ అయింది అని అంటారు. మరి చూద్దాం. మరి వర్క్ అంటే చెరువు దాకా వర్క్ స్టార్ట్ అయిందని అంటారు. సరే వెళ్ళి ఏమన్నా అప్డేట్ ఏమైనా ఉందని చూద్దాం ఇక్కడి నుంచి. ఓకే, చూడండి అయితే చూద్దాం. రైట్ సైడ్లో ఇక్కడ వరకు అయితే ఎండ్ అయింది మన వీడియో. ఈ నుంచి ఏమన్నా మట్టి పనులు ఏమో చెరువులో తవ్వుతున్నారా అని అన్నారు. ఇళ్ళకించి అయితే వెళ్ళి ట్రై చేద్దాం. ఏమైనా దొరికితే ఇన్ఫర్మేషన్ దొరకాలి. ఇదే అన్నట్టు మామిడిపల్లి. ఇదంతా తవ్వేస్తారు గుట్ట. ఇవన్నీ ఏరియా అంతా ఆగమాగం ఉంది. రేటు తిరిగల ఏరియా చూడండి ఎట్లుందో. వీటంతా మొత్తం అడివాడివి ఆగమాగం అన్నట్టు ఉంది. అంటే ఇన్ని మనకు కనిపించే ఏరియా మొత్తం తీసి పడేస్తారు. ఇదంతా లెవెల్ చేస్తారు. అయితే ఈ చెరువులకించి వెళ్ళి పోతుంది అనుకుంటా ట్రాక్. ఈ బండి ఇట్లా వచ్చేది. ఓకే, ఈ రైట్ సైడ్లోనో ఏమో తగ్గుతున్నట్టుంది. ఓకే, లెఫ్ట్ సైడ్ చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ మనకు కావాల్సింది ఇక్కడ. ఇక్కడైతే కొద్దిగా అంతా తవ్విరు. మరి ఏంటి అంటే దానికి సంబంధించినవి తవ్వచ్చు. రైట్ సైడ్ జేసీబీ అయితే ఉంది. మరి ఈ పనులన్నీ చూడవచ్చు. మట్టి పనులన్నీ స్టేషన్కి సంబంధించినవి. కానీ ఎట్లా వస్తుంది ట్రాక్ అనేది స్టేట్ మనకు అర్థమవుతలేదు. ఇక మనకి ఏం తెలుస్తుంది, ఏం అర్థం కాదు. పని అయ్యేదాకా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అనేది తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ మనం పోయేది చెరువులకు అన్నట్టు. ఇదే ఈ చెరువు రోడ్లో తవ్వుతురని అయితే అన్నారు. సరే అటు చూసుకోవచ్చు. అదంతా ఏరియా ఎట్లుందో. ఇదంతా జంగల్ ఏరియా. ఇది మొత్తం ఈ రైట్ స్ట్రేట్ చూడవచ్చు. ఇది పొలం. అంటే ఈ పొలం కూడా పోతుంది. రైట్ అండి. ఒకసారి మీకు గుర్తుకుందా, నేను ఒకసారి ఈ ఏరియాకి వచ్చిన చూడండి. అప్పుడు సిరిసిల్ల ఇక్కడే రైల్వే స్టేషన్ వస్తుంది అని చెప్పేసి అన్న. ఒక చెరువు కట్ట పైకి ఎక్కి చూపెట్టిన చూడండి. అదే చెరువు కట్ట నేను ఎక్కింది. ఓకే, ఇది పాపాయిపల్లి విలేజ్. అప్పుడు వచ్చింది కరెక్ట్. ఇప్పుడు గుర్తుకొచ్చింది. పాపాయిపల్లి విలేజ్ అటు వస్తుంది. కానీ ఈ రూట్ ఎంతవరకు ఉందో చూద్దాం. కొంచెం దూరం అయితే వెళ్దాం, ఎందుకంటే బెటర్. తర్వాత రిటర్న్ అయిపోదాం. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ టైం కదా ఇటు ఏరియాకి వచ్చడం. సరిపోతుంది ఇంత కొంచెం డేర్ వేయడం. అంటే ఎవరు ఉండరు ఇక్కడ, అడుగుదామన్నా కూడా. రైట్, ఇది ఎందుకో ఈ మట్టితో చూస్తుంటే అర్థమవుతుంది. ఇప్పటిదాకైతే వెహికల్స్ వచ్చినాయి ఇక్కడ నుంచి. ఈ చూడవచ్చు, వెహికల్స్ వచ్చిన దారి కనిపిస్తుంది కదా మీకు. ఇదంతా తవ్వినట్టున్నారు. ప్రజెంట్ ఇదంతా చెరువు. ఈ చెర్లకించెల్లే వస్తుందంట. ఓకే, సరే చూడవచ్చు. ఎంత ఫస్ట్ టైం కదా నేను కూడా రావడం ఇక్కడికి. కొంచెం అంత కన్వీనియంట్గా అయితే లేదు. ఓకే, ఇక్కడైతే అర్థమైంది. ఈ ప్లేస్ ఉంది కదా, ఇక్కడ వరకు అయితే కొంచెం నీట్గా చేసారు. కాఫీ. ఓకే, ఇప్పుడు మనం వచ్చిన ఏరియా ఇదంతా. సో చూసుకోవచ్చు, ఈ ఏరియా ఇక్కడ నుంచే ఏదో వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇంతకుముందుకు ఆ లారీ పోయింది కదా, ఈ మట్టే తీసుకొని పోతారు. ఇదైతే ఇదే కన్ఫర్మ్ ట్రాక్. ఎందుకంటే ఇంత స్టేట్ రూట్ అంటే ఇదే వస్తుంది ఖచ్చితంగా. ఇక్కడ నుంచి అయితే చిన్న అంత కొడితే ఒక చారణ మందం కూడా కాదు, ఒక పైసా మందం పని స్టార్ట్ అయింది ఇక్కడ. సిరిసిల్ల రైల్వే స్టేషన్కి ఇది దారి అన్నట్టు. ఇది ఈ చెరువులకించలే పోతుందంట. ఈ చెరువు ఇవన్నీ మొత్తం పోతాయి. ఇక ఇటు వచ్చి పాపాయిపల్లి విలేజ్ ఉంది. ఇక్కడికే వచ్చి మీకు లాస్ట్ టైం ఎండింగ్లో చూపెట్టిన చూడండి, చెరువు కట్ట పైకి వచ్చి చూపెట్టిన. ఈ చెరువు కట్టకించలే పోతుందంట లైన్ అని చెప్పేసి ఇదే లైన్ అది. ఓకేనా? ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు వీడియో ఎండ్ చేసుకుందాం. ఎందుకంటే ఇంతవరకు వచ్చిన ఈ మట్టి దారి, అంటే ఈ లారీలు వచ్చింది అయితే ఇక్కడ నుంచే. ఇటు నుంచి అటు ముందుకి దారి లేదు మనకి, చెరువు కట్టే ఉంది. ఇక్కడ మీరు కొంచెం పైన చూస్తే చెరువు కట్టే కనిపిస్తుంది కదా, అది చెరువు కట్ట ఆ ఏరియా అంతా.
ఓకేనా. అక్కడ వరకు దారి లేదు మనకి, ఇప్పుడు ఉన్న దారి అయితే ఈ ప్రజెంట్ ఇదే దారి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చిన దారి ఇది ఇలాగించలే మళ్ళీ. ఓకేనా. నెక్స్ట్ ఇంకేదైనా అప్డేట్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు ఆ వీడియోలో ఇస్తా. ప్రజెంట్ అయితే ఇక్కడ వరకు వర్క్ స్టార్ట్ అవుతుంది అనేది అయితే ఒక చిన్న హింట్ అయితే వచ్చేసింది ఈ వర్క్ని చూస్తుంటే. ఓకేనా. ఈ మొత్తం ఈ పొలాలన్నీ పోతాయి, ట్రాక్ అంతా స్టార్ట్ అయిపోతుంది. కాకపోతే చాలా టైం పడుతుంది, మినిమం ఒక 1 year అయినా పడుతుండొచ్చు ఈ వర్క్ స్టార్ట్ కావడానికి. అంటే ఒక లెవెల్ రావడానికి, గ్రౌండ్ లెవెల్ రావడానికి అయితే మినిమం ఒక 1 year అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ. ఇంకేమన్నా అప్డేట్ ఉంటే మాత్రం ఇస్తా ఖచ్చితంగా. ఆ ప్లేస్ అంతవరకే స్టార్ట్ అయింది. కొంచెం రైట్ సైడ్లో కూడా కొంచెం ఏదో ఇక్కడ నుంచి వెహికల్స్ పోతున్నట్టున్నాయి, చూద్దాం ఒకసారి ముందుకు వెళ్ళి. ఇక్కడ ఏమైనా వర్క్ స్టార్ట్ అయిందేమో ట్రై అయితే చేద్దాం మ్యాక్సిమం. ఓకే, 0 ఇక్కడైతే ఏం లేదు ఇక. ఓకే, చెరువుల కట్టలు అయితే ఇంతవరకే ఉంది. వర్క్ స్టార్ట్ అవుతుందనే హింట్ అవుతుంది, కాకపోతే ఇక ఎప్పుడు అనేది తెలియదు. అది ఇప్పటివరకు అయితే సరిపోతుంది మనకి ఈ వీడియో. ఓకేనా. ఈ చెరువులకించి వెళ్ళి ట్రాక్ వెళ్ళిపోతుంది అన్నట్టు అది. ఓకే బాయ్. కాకపోతే కొంచెం లైట్గా తగ్గుతున్నట్టుంది అక్కడ ఏరియాలో. ఇక్కడ ఏమన్నా మీకు ఏమైనా తెలిసిన అప్డేట్ ఇంకా ఏమైనా ఉందా అంటే ఇక్కడ ఇంకా సీసీ కరెక్ట్? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మామిడికాయలు పాపం అడగంగానే దింపిస్తున్నాను వీడియో. అవునవును, తొక్కుకు బాగుంటుంది. వీళ్ళకు 2-3 కావాలంటే తొక్కు. ఓకే, థ్యాంక్ యూనే. పొట్టు తీసి ఓకే మంచిగా నూరి మంచిగా మామూలుగా మసాలా నూనె అంతా వేసుకుని మర్రేసుకుంటే సూపర్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది అందుకోసమనే ఇక వర్క్ స్టార్ట్ అయింది కదా అని చెప్పేసి అంటే చూపెట్టండి. ఇక లోకల్ అయితే సిరిసిల్ల అయితే ఇంకా వర్క్ స్టార్ట్ కాలేదు అక్కడ ఆ ఏరియాకి, ఇక మొత్తం కాలేదు. ఇప్పుడు మీరు వేరే కంచె చెరువు ఉన్నది, చెరువు ఉంది. అవును, అదో 50-60 100 ఎకరం దాకా ఉంటుంది చెరువు. ఓకే, అది మొత్తం వస్తుందంట కదా మొత్తం. దానిలో బస్ స్టాండ్ మొదలుకుంటే ఓకే అక్కడ దాకా మన ఏది డ్యామ్ దాకా మళ్ళీ 300 మీటర్ల వెడల్పుని తీసుకున్నాడు. అవునంట. ఇన్నేమో బిర్జులు ఉన్నాయి చూడు. అవునవును, అక్కడ చిన్న బిర్జి కాన్నేమో 100. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయితే 100 నుంచి ఇక్కడ 100 తీసుకున్నాడు, 90 తీసుకున్నాడు. ఓకే, ఇక్కడ రోడ్ చేయబడి అవునా? అవునవును. ఇప్పుడు ఈ కనీలు అవన్నీ దానికి సంబంధించినవి ఇవన్నీ. ఇది అంతా మీదే ఏరియా ఇది. ఓకే, అంత పోయింది. అవునులే, ఇంకా బిర్జి కట్టిరు చూడు. అవునవును. ఒక రేటు పాపం 4 ఎకరాలు 20 4 ఎకరాలు 20 గుంటలా మంచి పొలం. ఓకే, నేను గింత పోయినప్పుడు తెలుసు మా ఏరియా ఇదంతా. మేము తెనుగోళ్ళ వల్లే కాపోదు. ఓకే ఓకే. నేను 12 ఏళ్ళ పిల్లనప్పుడు చూసి నంబర్కి పొలం మీద పాపం ఒక ఎర్రవాడ వారి మామిడి చెట్లు. ఓకే, 3 ఎకరాలు మిగిలింది. ఓకే ఓకే, 3 ఎకరాలు మిగిలింది. పక్కపడి వైపు అవునులే, కొంచెం సేఫ్ అయినట్టుగా మన ఇది వాటర్ ఘాటు మీద పొలం. ఓకే ఓకే, అదే దానికోసమనే వీడియో తీస్తామని చెప్పేసి వచ్చాను. కాకపోతే ఇంకా వర్క్ టైం పడుతుంది కావచ్చు ఇక్కడ స్టార్ట్ అయ్యేసరికి. ఇదంతా గుట్టపోరి, దీనికి ఏం నష్టం ఏం లేదు కానీ. అవునులే, గట్టి పొలాలు గట్టి బాగా పోయినాయి అంటే ఎక్కువ. ఇప్పుడు పెద్దగూడ అవతల నుంచి 300 మీటర్లు తీసుకుంటే మాలపల్లి చెరువు కింది మొయ్యి మీది మొయ్యి నడుమ చెరువు కింద మీద 300 మీటర్లు అందరి పోయినాయి పాపం. దీనికి ఏం చేయరాదన్న. అవునులే, ఇది గవర్నమెంట్ పని కాబట్టి ఏం చేయలేము. మళ్ళీ మనం సంతకం పెట్టి డబ్బులు తీసుకోకపోతే ఇక ఫైల్ కూడా మనం తిరగలేము, అంతే, చచ్చిపోతాం ఇక అంతే. ఇప్పుడు ఏమున్నా ఇప్పుడు ఈ మధ్యలో అస్సలైందా స్టేషన్ వస్తుంది అన్నట్టు ఇప్పుడు చెరువుల. బోర్ పోయింది కాదు ఉండే బోర్, అక్కడ బోరా రైట్. ఇప్పుడు అది పోతుంది, అది కనికాడ బోర్ ఉండే. కరెక్ట్ కరెక్ట్. బోర్ తీసి అది వేసి పెట్టి మళ్ళీ గట్టి వేసుకుంటే పడ్డది. ఓకే, చాలది. లక్ష ఇచ్చారా? ఎంతో కొంత మరీ ఎక్కువ కాకుండా ఇస్తారు. బాయికి ఏమో గదాన 1,00,000, బోర్కి ఏమో లక్ష ఇచ్చారు. మసీన్ అనేది వేయింది, ఒక 1,00,000 ఇచ్చారు, నాకు 1,00,000 ఇచ్చారు. ఇక మనం మంచిగా పోసి బోర్ అది. అవును, కానీ మేము తీసుకోము సార్, మేము సంతకం పెట్టాము డబ్బులు తీసుకోమంటే అది ఏం చేయలేము. అవును, మరి ఇక మనం ఆయనతో పైలు లోపల వారేసి ఉంటుంది, అది కూడా మనం తిరిగితే ఎవ్వరు కేర్ చేయరు. అవును, కరెక్ట్. ఇక ఆయన సంతకం పెట్టి తీసుకుని ఓకే చేసినాక ఆయన పడ్డది. సరేనా? సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మంచి కాయలు ఇచ్చారు. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.